ఫైనల్లీ ఒక్క కాయని తిని మీకు చూపిస్తాను. ఫ్రెష్గా కాసినటువంటి జామకాయని. సో ఇది ఫ్రెండ్స్, అంటే పసుపు రంగులో ఇదే మన ఒక చిన్న ట్రైబల్ విలేజ్. ఇది కోరాపుట్ డిస్టిక్ సంబంధించింది అనమాట. ఇలా మనము ఈ యొక్క పనసపళ్ళని మనం అంటే చేతులతో కొట్టినా మనకు తెలిసిపోతుంది పండిన దానికి పండని దానికి డిఫరెన్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సరికొత్త వీడియోకు మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నానండి. మీరంతా కూడా క్షేమంగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క విలేజ్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇదే మన యొక్క చిన్న ట్రైబల్ విలేజ్. ఇది కోరాపుట్ డిస్టిక్ సంబంధించింది అనమాట. అంటే ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ కాదు, కోటియా పంచాయతీ సంబంధించిన గ్రామమే, కానీ ఒరిస్సా టోటల్లీ ఒరిస్సా వస్తుంది అనమాట, ఆంధ్ర అయితే కాదు. ఇదైతే అండి మా గ్రామం అయితే సుమారుగా ఒక 20 గడపలు అయితే ఉన్నాయి, 20 ఫ్యామిలీ జీవిస్తున్నాము. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మనకు విలేజ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాను. సో చూసేవారు ఎవరైనా ఉంటే చూడాలి అనుకుంటుంటే కామెంట్ బాక్స్ తెలియచేయండి. నేను ఖచ్చితంగా అయితే మా గ్రామాన్ని అయితే టూర్ చేసి మీకు చూపిస్తాను. ఈరోజు వచ్చేసి మా ట్రైబల్స్ విలేజెస్లో ఏంటంటే చిన్న పళ్ళు ఆ సంవత్సరానికి దొరికేటువంటి పళ్ళు దొరుకుతుంటాయి. వాటిలోన మనకి జాంపళ్ళు అనేది సర్వసాధారణ దొరుకుతుంటాయి కదా ఫ్రెండ్స్. మేమైతే ఉడుచుకున్న చెట్టు దగ్గర అయితే నేను వెళ్ళి ఆ జాంపళ్ళని అయితే మీకు చూపించబోతున్నాను. అవి నేచురల్గా చాలా మంచిగా పండుతూ ఉంటాయి. సో వాటిని మేము ఏరుకుంటూ తింటుంటాము. ఆ జాంపళ్ళని అయితే మీకు చూపిస్తాను. ఇది వెళ్తున్నాను నా గ్రామం నుంచి, బ్యాక్ సైడ్ నుంచి మేమైతే ఇలా వెళ్ళాలి. ఇటుకసి పశువులు మేతకు కానీ తీసుకెళ్తుంటారు. అలాంటి రోడ్ దగ్గర వెళ్తాను. సో చుట్టుపక్కల ఈ విధంగా గ్రీన్గా మనము చిన్న అల్లం వేసుకున్నటువంటి బాడలు అయితే ఉంటాయి. నేనైతే బయలుదేరుతున్నాను ఆ యొక్క జామ చెట్టు దగ్గర వెళ్ళి. అక్కడైతే జామ పళ్ళు చాలా ఎక్కువే పండాయి అనుకుంటున్నాను. ఈ మధ్యన వర్షం పడడం వల్ల ఎక్కువనే పండుతున్నాయి. కొన్ని అయితే పడిపోతూ కూలిపోతున్నాయండి. సో వాటిని నేనైతే ఏరి తినేసి మీకు చూపిస్తాను. ఆ జాంపళ్ళు దానికి ఒక ఉపయోగం ఏమిటో మీకు అందరికి కూడా చాలా బాగా తెలుసు. సో అందుకనే ఆ యొక్క జాంపళ్ళు వీడియోని అయితే మీకు చూపించి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో చూసేద్దాం ఫ్రెండ్స్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొదటిగా మనం ఆ యొక్క జామకాయల చెట్టుకు వెళ్ళే ముందు మీకు ఒక చిన్న పనస ఆ యొక్క చెట్టుని అయితే చూపిస్తాను. వాటిని కొట్టి చూద్దాము. పండుంటే మంచిదే, పండకపోతే ఏం చేయలేము. ఇదిగో ఇవంతా కూడా నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా అల్లం అనమాట. ఆల్రెడీ వీళ్ళు నీరు పంటతో వేసుకున్నారు కాబట్టి మొత్తం అయిపోయి గుప్పులంతా కూడా ఇచ్చేస్తారనమాట. ఇదిగో నేనైతే పనస చెట్టు దగ్గరలో అయితే మనం వెళ్ళబోతున్నామండి. ఇదిగో మా గ్రామంలో ఈ విధంగా అండి. గ్రామం అయితే పక్కనే ఉంది. ఇదిగో గ్రామం అయితే ఇక్కడే ఉంది. ఇక్కడే కావాల్సిన పళ్ళు అన్నీ కూడా కూరగాయలు అంతా కూడా పంటలు వేసుకుంటున్నాము. అంటే దగ్గరలో అనమాట, ఎందుకంటే చిన్న విలేజ్ కాబట్టి. ఇలా మనము ఈ యొక్క పనసపళ్ళని మనం అంటే చేతులతో కొట్టినా మనకు తెలిసిపోతుంది పండిన దానికి పండని దానికి డిఫరెన్స్. సో చాలా ఈజీగా మనమైతే కనుక్కోవచ్చు. ఇవైతే పండలేదండి, నేను గెస్ట్ చేస్తాను ఇది పండిపోయిందేమని, కూలిపోయింది. ఇదైతే పండలేదు. ఇవైతే బురద పనసలు అంటాం కదా ఫ్రెండ్స్, అంటే కిందన పడిదోస్తే మొత్తం కూడా చెదరై పడిపోతాయి. ఇవైతే రీసెంట్ ఇంకా పండవు. ఇవి ఎలాగంటే మొత్తం అయిపోయిన తర్వాత చివరి వచ్చేసరికి ఇవైతే పండేటువంటి పనసపళ్ళు చాలా లేటుగా పండుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం అయిపోయే తర్వాత మనకైతే పనసపళ్ళని ఎక్కువ శాతం తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ చెట్టు దగ్గర ఎక్కువ మంది వస్తే తింటుంటారు అనమాట. అలసిపోయింది ఫ్రెండ్స్. అయితే ఫైనల్ మనం ఈరోజు వీడియో దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము, జామకాయలు. సో ఆ జామకాయలు చెట్ల దగ్గర అయితే వెళ్ళి నీకు చూపిస్తాను. అది కూడా మా అల్లం పంట దగ్గర అయితే ఉంది. సో ఆ చెట్టుని అయితే మీకు చూపిస్తాను. చూసే ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే వర్షం పడింది, కాళ్ళు అయితే జారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో మనం ఒక చిన్న గేట్ లాంటిది దాటే ముందు నాకైతే ఇది కనిపించింది. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది సోలు పంట. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం లాభంగా అయితే ఉంటుంది అనమాట, దిగుబడి ఎక్కువ వస్తుంది, మంచి గుత్తులు అయితే వస్తాయి సోలు. అందుకే ఈ విధంగా అనమాట బాగా చేసి వీరైతే తుడుచుకున్నారు. ఇదైతే మా అన్నయ్య వాళ్ళది.
బీన్స్ పంట వేసుకున్న తర్వాత ఈ విధంగా రాట్లను అయితే పేర్చుకొని ఉంచుకుంటారు. ఇవి నెక్స్ట్ ఇయర్కి మనకి పనికొస్తాయి. అందుకని చక్కగా ఈ విధంగా పేల్చుకుంటే నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయని ఉంచుకుంటారు అనమాట. ఇక్కడ సైడ్ని చూసుకుంటే ఈ విధంగా బాగా చేయకుండా పొలం అయితే అలా ఉంచారు. సో మధ్య దగ్గర అయితే మనకి కందులు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల అంతా కూడా గ్రీన్గా ఉంది. సో నేనైతే జామ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదిగో ఇదంతా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సుమారుగా ఒక బస్తా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంచిగా గేప్ ఇచ్చి ఉడ్చుకున్నారు కాబట్టి ఎక్కువ పంట అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. ఇదిగో ఇవంతా కూడా గుమ్మడి పాదులు కనిపిస్తున్నాయి మీకు. గుమ్మడి పాదులు ఏంటంటే మా ట్రైబల్స్ ఎక్కువ శాతం ఇన్ని వండుకుంటూ కూరల కింద మేమైతే తింటాము ఫ్రెండ్స్. ఇదిగో ఇదంతా కూడా గుమ్మడి పాదులు, ఇదంతా కూడా సోలు. సో మనమైతే పైన వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి మా యొక్క అల్లం పంట అండి. ఇది ఈ సంవత్సరం నేనైతే వర్షంతో వేసుకున్నాను. ఇంకా జొన్నలు అలా మధ్యన తినడానికైతే మేము వేసుకున్నామండి. ఇదిగో ఇవంతా కూడా అల్లం పంట. ఇంకా గాబు శుభ్రం చేస్తున్నాము. ఆ గాబు శుభ్రం చేసిన తర్వాత మేమైతే వీటిని తీసేసి మేము మార్కెట్కి అమ్మబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చూడండి, ఇవి వచ్చేసి మనకి సీమ మిరపకాయలు అండి. అంటే పెద్ద చెట్లు. అంటే ఎలా అంటే ఈ పెద్ద చెట్టు అయిన తర్వాత ఈ మిరపకాయ చెట్టు అనేది, అంటే మిరపకాయలు అనేది పైన ఇలా లెగుస్తాయి అనమాట. అంటే స్ట్రైట్గా ఇలా లెగుస్తాయి కదా ఫ్రెండ్స్, అలాంటి చెట్లు అనమాట నేను ఇక్కడ వేసాను. సుమారుగా ఒక 20 చెట్లు వేసాను. ఇవి మరి ఎలా వస్తున్నాయి చూడాలి. రంగు అయితే మారిపోతుంది, మరి ఎందుకో కారణం తెలియదు, వర్షం ఎక్కువ పడడం ఏమో కానీ. ఇదిగో ఇదంతా కూడా నా అల్లం పంట. చివరిగా మనమైతే అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. దగ్గరే కాబట్టి వేగంగా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మనం చూపించాల్సినటువంటి జామ చెట్టు. సుమారుగా ఇది ఉడిసి ఒక 7-8 సంవత్సరాలు అయిపోతుంది. అంటే కాలం గడిచే కొద్దీ చెట్టు అనేది వయసు పెరిగే కొద్దీ ఇది కాపు అనేది ఎక్కువగానే వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ తినేవారు చాలా తక్కువ అండి. పిల్లలు కూడా అంతగా ఇక్కడికి వచ్చి తినరు. మీకు చూపిస్తాను. ఇలా జామకాయలు అయితే చాలా మటుకు వేస్ట్ అయిపోతున్నాయి. ఇదిగో కొమ్మ విరిగిపోయింది. ఇదిగో ఇది కొమ్మ విరిగిపోయింది ఫ్రెండ్స్. ఒక జామకాయనైతే మనము తెంపుకొని తిన్నాం. ఇదిగో ఇవైతే నేచురల్ జామకాయలు అండి. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేచురల్గా మనకు దొరికేటువంటి జామకాయలు, అటువంటి మెడిసిన్ కానీ మందులు కానీ అసలు ఉపయోగించాం వీటిని. గుత్తులు కాసేది ఫ్రెండ్స్. మొత్తం పెద్ద చెట్టు అండి. ఇంకో మీకు కెమెరా రొటేట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. చూసారా, మీరు చూడవచ్చు ఇంత చక్కగా పండినటువంటి పళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఇంకో ఇవంతా కూడా తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట. కొమ్మ కూడా పడిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిందన అన్నమాట ఇలా విధంగా పడిపోతూ వేస్ట్ అయిపోతున్నాయి, ఎవరైతే తినట్లేదు సరిగ్గా. ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కొత్తిమీర. ఇది కొత్తిమీర వేసుకున్నారు. చాలా 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 బాగుంది. కొత్తిమీర డిమాండ్ కూడా ఈ సంవత్సరం మార్కెట్లో చాలా ఎక్కువగానే ఉంది. ఇది మనకి కట్ట అంటే 300 కట్టలు కడితే ఒక మూట అంటారు. ఆ మూట వచ్చేసి మనకి 1000 రూపాయల నుంచి 1200, 1100 లేదంటే 800 లెక్క కూడా వెళ్తుంది. ఇదిగో ఫైనల్లీ మనము జామకాయలు అయితే చూసాము, కానీ చాలా ఎక్కువ మొత్తంలో వేస్ట్ అయితే అయిపోతున్నాయి పళ్ళు. ఇదిగోండి చెట్టు, ఇదంతా కూడా చెట్టు అన్నమాట. చూసారా, చాలా బాగుంది. మొత్తానికైతే మీకు ఈ జామ చెట్టుని చూపించాను కదా ఫ్రెండ్స్. అంటే మా ట్రైబల్స్ ఏరియాలో ఈ విధంగా అనమాట ఆ సీజన్ వస్తే చాలా రకాలమైనటువంటి పళ్ళు అయితే దొరుకుతుంటాయి. మనకి అడవిలో కావచ్చు, ఈ విధంగా నాటుకున్నవి కావచ్చు. ఇది సాధారణ చెప్పాలంటే ఇది ఒక
అడవి జాతికి సంబంధించినటువంటిది అనుకుంటాను. అంటే జస్ట్ వాళ్ళు ఉడవకుండానే ఈ విధంగా ఎదిగిపోయింది అని. సో ఫైనల్గా అయితే ఈ యొక్క జామ చెట్టును చూసారు కదా. మీ ఏరియాలో కానీ ఇలాంటి సర్వసాధారణమైన జామ పళ్ళు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే ఫైనల్లీ ఒక్క కాయని తిని మీకు చూపిస్తాను, ఫ్రెష్గా కాసినటువంటి జామకాయని. సో ఇది ఫ్రెండ్స్, అంటే పసుపు రంగులో, లైట్ పసుపు రంగులో ఉంది. నాకు తెలిసి ఇది ఉడిసిన జామకాయ అనుకుంటాను, లేదా నా సర్వసాధారణంగా ఎదిగిన జామకాయ తెలియదు. సో ఈ యొక్క కాయని సీజన్ బట్టి మీకు తెలుస్తుంటుంది ఇది ఉడిసిందో లేదంటే తనకంతే అది ఎక్కడో పడిపోయి జస్ట్ విత్తనం అయిపోయి మొక్క అయిపోయి ఎలా అది పెద్ద అయిందో కామెంట్ బాక్స్లో తెలియచండి. నాకైతే అంతకు తెలియదు, ఎందుకంటే నేను ఈ మొక్క ఎదిగినప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు. చాలా చాలా బాగుంది. మొత్తానికైతే ఈ జామకాయలు తినడం వల్ల ఉపయోగం ఏమిటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇలాంటి ట్రైబల్స్ ఫుడ్, ట్రైబల్స్ కల్చర్స్, ట్రైబల్ ఫెస్టివల్స్, ట్రైబల్ లైఫ్ స్టైల్స్, ఇలాంటి మరిన్ని మన యొక్క ట్రైబల్ కంటెంట్ వీడియోస్ కోసం మన యొక్క దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ, సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరోసారి కొత్త వీడియోతో మీ ముందు కలుస్తుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.